అబద్ధాన్ని, చాలా పెద్ద అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా క్రమంగా జనం అదే నిజమేమో అని అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా స్పేస్ లో చాలా పెద్ద అబద్ధాలు, పచ్చి కట్టుకథలు స్ప్రెడ్ చేయడం ద్వారా జనాన్ని ఒక కన్ఫ్యూజ్ చేయడంలో సోషల్ మీడియా ఈ రోజు చాలా ముందుంది, దూసుకుపోతుంది. నా పేరు మీద జరుగుతున్న అబద్ధాల ప్రచారం. ప్రౌడ్ క్యాథరిన్ అని చెప్పి నువ్వు కూడా ప్రకటించుకో, ఎవడన్నా ఏమన్నా అంటున్నాను. ప్రశ్న ఛానల్ యూట్యూబర్ రావణ్ మీద ఉగ్రవాదులు తీవ్రవాదుల మీద పెట్టే ఉపా కేసు ఎందుకు పెట్టారు? ఏమన్నాడు అతను, ఏం వాగాడో నీకు ఆ మాత్రం తెలియట్లేదా? ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి పోయి ఆ జైల్లో కూర్చున్న ఆపంది కూడా కశ్మీర్ విషయంలో ఇట్లాంటి మాటలు ఏం మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్తాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు 20 సంవత్సరాలుగా చూస్తే. అది ఎలా సపోర్ట్ చేస్తారా మీరు? ఎలా మీరు మనుషులా పశువులా? ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? అతను ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ ఉగ్రవాదుల అణచివేతకు తీసుకొని వచ్చిన చట్టాలని సాధారణమైన వ్యక్తుల మీద, యూట్యూబర్ల మీద పెట్టచ్చా? ఈ కల్చర్ మంచిదేనా? ఎంతసేపు పెంట మాత్రమే కనబడుతుంది, ఎందుకంటే ఊర పందివి కదా. పెర్ఫార్మెన్స్ ఇస్తే నన్ను పందెంతావరా? అతను హిందూ మతాన్ని దూషించాడు అని చెప్పి ప్రచారం చేసి దాని ఆధారంగా కూడా ఉపా కేసు పెట్టచ్చా? రేపొద్దున ఎంతమంది ఉపా కేసు బాధితులు అవుతారు? అలాగా భయంగా ఉందా? నక్సలైట్ల గురించి మాట్లాడితే కూడా ఉపా కేసు పెట్టేస్తారా? ఆ టెర్రరిస్టులు నక్సల్స్ ఏమో మహానుభావులు, ఆర్మీ గవర్నమెంట్ ఏమో ఫెయిల్యూర్. ఈ ఎన్కౌంటర్లు మావోయిస్టుని లేకుండా చేయలేవేమో అని అనిపిస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగా నక్సలైట్ల గురించి ఇంకెవరు మాట్లాడలేదు కదా. ఊర పందులకి ఆ దొరికిన టెర్రరిస్ట్ల గ్యాంగ్ పైన సానుభూతి ఉంటది. ఈ దేశ పౌరుల్ని ఈ దేశం మీదకి ఎట్లా వెపనైజ్ చేసి ఉపయోగిస్తున్నారు అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అయినా యుఎస్ కి కూడా అంత బాధ ఉంటుందో లేదో కానీ వీళ్ళకి మాత్రం మహా బాధ అవుతుంది. అయినా ఒక ప్రైవేట్ స్థలానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్ గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ ప్రశ్నల్లో ఏమైనా తప్పుందా? ఈ ప్రశ్నలు అడగడం రాజ్యాంగ విరుద్ధమా? లేకపోతే ఈ ప్రశ్నలు నేనే కాదు చాలా మంది ఈ రోజు అడుగుతున్నారు. అతను ఏం అనలేదా, ఏం ఆగలేదా? అటువంటి ఎదవను కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరెంత ఎదవలో పెద్దగా నేను చెప్పనవసరం. ఇలా అడిగినప్పుడు సమాధానం చెప్పగలగాలి. సమాధానం లేకపోతే ఎందుకు లేదో అయినా చెప్పాలి. అంతేగాని నా పేరుని ఒక క్రిస్టియన్ ఈ ప్రశ్నలు అడుగుతోంది కాబట్టి ఈమె క్రిస్టియన్ అని చెప్పి చాలా పెద్ద అబద్ధాలతో ప్రచారం. అటు చూడు బే. నోట్లో డాష్. కులం మతమే కాదు, తల్లిదండ్రులు పెట్టిన పేరును కూడా దాచేసి ఇన్ని రోజులు ప్రజల్ని మోసం చేసి నా మీద జరుగుతున్న ఈ ప్రచారం ఎవరి మీదైనా జరగచ్చు. ఇలా ప్రచారం చేయడం వెనుక వీళ్ళ ఉద్దేశం ఏంటి? గ్రాముల్లో కిలోలో కాదు, టన్నులు లెక్కనిస్తాను. భయం. నేను భయపడిపోతానో లేకపోతే వీడియోలు చేయడం ఆపేస్తానో అనుకుంటున్నారా? అసలు ఎందుకు భయపడాలి? నేను విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. పవన్ కళ్యాణ్ గారు జై చెగోవేరా అన్నప్పుడు ఆయన అండర్ ఆర్మ్స్ లిక్ చేసిన మీరందరూ సనాతన ధర్మం అన్నప్పుడు మాత్రం ఆయనని టార్గెట్ చేసి 100ల కొద్ది వీడియోలు చేసి పెట్టుకున్నారు మీ యూట్యూబ్ ఛానల్స్ లో. అంటే ముఖ్యంగా ఈ మీమ్స్, ఫొటోస్, వీడియోస్ చూసిన తర్వాత ఫస్ట్ 2-3 డేస్ అయితే లిటరల్ గా వీటిని చూసి నేను నవ్వుకున్నా. ఏదో ర్యాండమ్ పేజెస్ వస్తున్నాయని. నేను రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ ఉంటాను, నేను ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటాను. ఇదేంట్రా? అరే నీ అబ్బా